మీకు కానీ మీ కుటుంబంలో కానీ ప్రీ డయాబెటీస్ లేదా డయాబెటీస్ ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసం. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మీ మధుమేహం నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందే 3 నిర్దిష్ట దశలను నేను మీతో పంచుకోబోతున్నాను. ఇది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ మధుమేహాన్ని నయం చేయలేము, దానిని నిర్వహించటం మాత్రమే సాధ్యమవుతుందనే ప్రజాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా ఈ వీడియో ఉంటుంది. మధుమేహాన్ని శాశ్వతంగా వదిలించుకోవడానికి మీకు కావలసింది సరైన దిశ మరియు దృఢ నిశ్చయం. ఈ వీడియోలో మీ ఆహారం ఎలా ఉండాలి, మీరు ఎలాంటి తప్పులను తప్పక నివారించాలి, మరియు ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొన్న కొన్ని అత్యంత ప్రభావవంతమైన నివారణల గురించి స్పష్టమైన రోడ్ మ్యాప్ని మీతో పంచుకుంటాను. కాబట్టి ఈరోజే మీ బ్లడ్ షుగర్ చెక్ చేసుకోండి మరియు ఈ వీడియోతో మీ డయాబెటీస్ రెమిషన్ జర్నీని ప్రారంభించండి. హలో మిత్రులారా, నా పేరు లక్ష్మీ శ్రీనివాస్. రివైడ్ డయాబెటీస్ రెమిషన్ ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. భారతీయ మధుమేహ జనాభాలో 10% మంది వారి ఆరోగ్య సమస్యలన్నింటినీ పరిష్కరించడం ద్వారా మరియు వారి శ్రేయస్సును మెరుగుపరచడం ద్వారా వారి మధుమేహాన్ని అధిగమించడంలో సహాయపడే లక్ష్యంతో మేము ఉన్నాము. మీ రక్తంలో చక్కెర మీ శరీరం భరించగలిగే దానికంటే ఎక్కువగా పెరిగినప్పుడు మధుమేహం అనేది ఒక ప్రత్యేక పరిస్థితి అని గుర్తుంచుకోండి. బ్లడ్ షుగర్ రీడింగ్ 100 లేదా 200 mg/dL ఉంటే అది శరీరం ద్వారా పరిష్కరించబడుతుంది. దీనికి మించి ఉంటే కనుక ఇది సమస్యాత్మకంగా ప్రారంభమవుతుంది. కానీ అధికంగా రక్తంలో చక్కెర ఉండటం మధుమేహం యొక్క లక్షణం మాత్రమే, కానీ దానికి మూల కారణం కాదు అని గుర్తుంచుకోండి. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరంతో బాధపడుతున్న వ్యక్తిని ఉదాహరణగా తీసుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తి జ్వరాన్ని అణిచివేసేందుకు మాత్రమే ప్రయత్నిస్తే అది అతనికి దీర్ఘకాలంలో సహాయం చేయదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఇప్పటికీ ఉంటుంది. అదేవిధంగా రక్తంలో చక్కెర అణిచివేసేందుకు మనం మెట్ఫార్మిన్ మరియు ఇతర మందులను మాత్రమే తీసుకుంటే అది ఇన్సులిన్ నిరోధకతకు మూల కారణానికి సహాయం చేయదు. మీరు ఆహారం తీసుకున్నప్పుడు మీ శరీరం దాన్ని గ్లూకోజ్గా మారుస్తుంది. అయితే ఈ గ్లూకోజ్ను శక్తిగా ఉపయోగించాలంటే గ్లూకోజ్ అణువు రక్త కణాలలోకి ప్రవేశించాలి మరియు ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్ అనే హార్మోన్ రక్త కణం దగ్గరకు వస్తుంది. ఈ రక్త కణం తలుపు తెరవడానికి మీకు ఒక కీ అవసరం. శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే సెల్ లోపలికి గ్లూకోజ్ ప్రవేశించడానికి ఇన్సులిన్ కీలకం. ఇది సాధారణ దృశ్యం, కానీ మీరు అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లని తినడం ప్రారంభించినప్పుడు రక్తంలో గ్లూకోజ్ పరిమితికి మించి పెరుగుతుంది. ప్యాంక్రియాస్ ప్రతిస్పందనగా ఆ గ్లూకోజ్ని కణాలలోకి నెట్టడానికి మరింత ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఒక పాయింట్ తర్వాత కణాలు ఎక్కువ గ్లూకోజ్ని తీసుకోలేవు మరియు అవి గ్లూకోజ్ని గ్రహించడానికి ఇన్సులిన్ సిగ్నల్ని నిరోధించడం ప్రారంభిస్తాయి. ఉదాహరణకి, ఇప్పటికే కడుపు నిండా భోజనం చేసిన ఒక వ్యక్తిని చూడండి. ఆ వ్యక్తికి వెంటనే ఇంకొంత బలవంతంగా వడ్డించండి. అప్పుడు ఆ వ్యక్తి బలవంతంగా తింటూనే వామిటింగ్ చేసే ప్రయత్నం చేస్తాడు. దీనినే మనం రెసిస్టెన్స్ అంటాం. ఇలాంటి పరిస్థితి ఇన్సులిన్కి ఎదురైతే దీన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని పిలుస్తాము. కణాలు ఇప్పటికే చాలా గ్లూకోజ్ తో నిండి ఉన్నాయి మరియు అవి ఎక్కువ గ్లూకోజ్ని తీసుకోలేవు. కాబట్టి ప్రస్తుతం రక్తంలో ఉపయోగించని గ్లూకోజ్ అధికంగా ఉంటుంది మరియు ప్యాంక్రియాస్ ఆ గ్లూకోజ్ని కణాల్లోకి నెట్టడానికి మరింత ఇన్సులిన్ పంపు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ అధిక ఇన్సులిన్ ఎక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కలిగిస్తుంది మరియు కణాలు ఇన్సులిన్ కు ఎక్కువ రెసిస్టెన్స్ ని కలిగి ఉంటే దాన్ని డయాబెటీస్ అంటాము. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు శరీరంలో కొవ్వు పెరుగుదల కారణమవుతుందో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. చిన్న రక్తనాళాలు గాయపరిచి అదనపు గ్లూకోజ్ తో రక్తం చిక్కగా మారుతుంది. మధుమేహం తిరగబడకపోతే మూత్రపిండాల వైఫల్యం, గుండెపోటు, అస్పష్టమైన దృష్టి, పాదాల విచ్ఛేదనం మరియు నరాలు దెబ్బతింటానికి ఇది ప్రధాన కారణం అవుతుంది. పైన తెలిపిన విషయాలే కాకుండా ఒక 40 రకాల కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ అన్ని రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గందరగోళాన్ని మనం ఎలా తిప్పికొట్టగలం? మన కణాలలో ఈ అదనపు రక్తంలో చక్కెరను ఉపయోగించినట్లయితే మరియు శరీరాన్ని ఇన్సులిన్ కి సున్నితంగా మార్చినట్లయితే ఈ పరిస్థితి స్వయంచాలకంగా రివర్స్ అవుతుంది. మరియు మీరు ఈ 3 దశలను తీసుకోవడానికి ఆసక్తిగా ఉంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మధుమేహాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో జ్ఞానాన్ని పొందడం కోసం మా డయాబెటీస్ రెమిషన్ మాస్టర్ క్లాసులో నమోదు చేసుకోండి. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. నేను చెప్పిన విధంగా 3 దశలని నేను మీతో పంచుకోబోతున్నాను. అందులో మొదటి దశ ఆహారం. ఆహారం అనేది అన్నిట్లో మొదటిది. మధుమేహం అనేది ఒక వ్యాధి కాదు, ఇది ఒక ఆహార రుగ్మత మనం అర్థం చేసుకోవాలి. ఇది సరికాని ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది.
మరియు సరైన ఆహారం తీసుకోవడం వల్ల డయాబెటీస్ని రివర్స్ చేసుకోవడం, డయాబెటీస్ నుంచి రెమిషన్ పొందడం కోసం పాసిబుల్ అవుతుంది. ఇది కేవలం నా వాదన మాత్రమే కాదు, లేదా ఆయుర్వేద వాదన మాత్రమే కాదు, ఈ వాస్తవాన్ని సమర్థించే ఆధునిక పరిశోధనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నా కుటుంబంలో మధుమేహం ఉందని చెప్తే అప్పుడు జన్యువుల వలన మీకు 15% కంటే తక్కువ మధుమేహం రావడానికి దోహదం చేస్తాయని తెలుసుకోవడం మీకు సంతోషంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అదనంగా ఇటువంటి జన్యువులను ప్రేరేపించే కారకాలు తప్పుడు ఆహార ఎంపికలు అని అధ్యయనాలు చూపిస్తున్నాయి. మీరు నిజంగా మధుమేహం నుంచి ఉపశమనం పొందాలని ఎదురు చూస్తున్నట్లయితే మీ ఆహారం ఎలా ఉండాలో చెప్పాలనుకుంటున్నాను. అల్పాహారంగా మీరు పండ్లు మాత్రమే తినాలి. అవును, మీరు డయాబెటీస్లో పండ్లను నివారించాల్సిన అవసరం లేనే లేదు. పండ్ల చక్కెర అనేది చాలా సహజంగా ఉంటుంది మరియు దానిలో ఫ్రక్టోజ్ మాత్రమే ఉంటుంది. ఇది కాలేయంలో సులభంగా జీవక్రియ చేయబడుతుంది. అలాగే పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ స్కేల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మధుమేహాన్ని రివర్స్ చేయడానికి సహాయపడుతుంది. ఏదైనా ఒక కాలానుగుణ పండ్లను ఎంచుకోండి. ఉదాహరణకి జామున్ కానివ్వండి, జామకాయ కానివ్వండి, ఆరెంజ్ కానివ్వండి, బత్తాయి కానివ్వండి, లేదా మీరు ఇష్టపడే ఏదైనా ఇతర సిట్రిక్ పండు వంటివి ఉత్తమం. అరటి పండు, మామిడి పండ్లు, చీకు, ఖర్జూరం, పుచ్చకాయలు మితంగా తీసుకోవాలని చెప్పి నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. మీరు పండ్ల రసాన్ని నివారించాలని నిర్ధారించుకోండి ఫస్ట్, ఎందుకంటే అది ఫైబర్ లేనిది మరియు రక్తంలో చక్కెరను పెంచుతుంది. మీకు పండు మాత్రమే సరిపోకపోతే మీరు ఆ తర్వాత కూరగాయల సూప్ కూడా తినవచ్చు. వివిధ కాలానుగుణ కూరగాయలను ఉపయోగించవచ్చు. గోధుమలు, రైస్ కాకుండా గంజిని తయారు చేయడానికి బార్లీ, ఓట్స్ మరియు మిల్లెట్స్ ని ఉపయోగించడాన్ని ఇష్టపడండి. మధుమేహంలో బాధపడుతున్న మీరు మీ మధ్యాహ్న భోజనాన్ని పెద్ద గిన్నెలో పచ్చి కూరగాయల సలాడ్ తో ప్రారంభించడం చాలా ప్రయోజనకరం. ఇది ఏం చేస్తుంది అంటే మొదటగా సలాడ్ లోని ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెరను ఎక్కువగా పెంచడానికి అనుమతించవు. అండ్ దాంతో పాటుగా రెండవదిగా మీరు మీ సంపూర్ణతను త్వరగా పొందుతారు. దీన్నే మైండ్ఫుల్ ఈటింగ్ అని చెప్పి అంటారు. సో ఈ ప్రాక్టీస్ నేను ఆల్రెడీ చేస్తున్నాను. నేను మీకు ఈ వీడియోలో ఇమేజెస్ అనేది, నేను ఏదైతే ఫుడ్ తీసుకున్నానో అవి ఇమేజెస్ నేను మీతో షేర్ చేస్తాను. మీరు కూరగాయలను తేలిగ్గా ఆయిల్ లేకుండా వేయించవచ్చు లేదా ఆవిరి చేయవచ్చు. దోసకాయలు, కీర, క్యాబేజీ, ఉల్లిపాయలు మరియు క్యారెట్లు చేర్చవచ్చు. అప్పుడు మీరు కొన్ని సీజనల్ కూరగాయలతో కూరలు మరియు చపాతీతో ప్రోటీన్ రిచ్ పప్పు తినొచ్చు. ముల్లంగి పప్పు అనేది మధుమేహంలో దాదాపు ఔషధంగా పనిచేస్తుందని గుర్తుంచుకోండి. రాజ్మా, చిక్పీ, చెనాపప్పు, గ్రీన్ మూంగ్ దాల్ మరియు మట్కి, ఇలా అన్ని రకాల ప్రోటీన్ ఇవి గొప్ప ఎంపికలని మీరు గుర్తుంచుకోండి. మధుమేహ వ్యాధిగ్రస్తులు గోధుమలు మరియు తెల్ల బియ్యానికి దూరంగా ఉంటే మంచిది. మిల్లెట్లు తక్కువ గ్లైసెమిక్ లోడు మరియు అధిక ఫైబర్ కలిగిన ధాన్యం కాబట్టి మీరు అది ఎక్కువగా తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవి చిన్న బియ్యంలా కనిపిస్తాయి. వీటిని కిచిడి లేదా పలావ్ చేసుకోవచ్చు. బిర్యానీ రూపంలో అన్నం లాగానే తినవచ్చు. మిల్లెట్ పిండితో చపాతీలను కూడా తయారు చేసుకోవచ్చు. మీరు గోధుమలు మరియు బియ్యం లేకుండా మీ ఆహారాన్ని చేయలేకపోతే కప్లీ గోధుమలు అనేవి మధుమేహ వ్యాధిగ్రస్తులకి సరిపోయే రకం. అదేవిధంగా చేతికొచ్చిన బియ్యాన్ని మితంగా తీసుకోవచ్చు. అది కూడా బ్రౌన్ రైస్ అయితే బాగుంటుంది. అండ్ దాంతో పాటుగా మీరు భోజనం చేసినప్పుడు మీరు తక్కువగా ధాన్యం మరియు ఎక్కువ కూర తినాలి. ఇది థంబ్ రూల్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీరు వంట కోసం శుద్ధి చేసిన నూనెలను ఖచ్చితంగా నివారించడం అనేది చాలా చాలా ముఖ్యం. రిఫైన్డ్ ఆయిల్స్ అనేది వాడకం వలన జరిగే నష్టాలు ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా ముందు. రిఫైన్డ్ ఆయిల్స్ ప్యాంక్రియాస్ ని దెబ్బతీస్తాయని నిరూపించబడింది. మీరు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ని ఉపయోగించడం ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఇక సాయంత్రం మీరు అల్పాహారం చేయాలని భావిస్తే తక్కువ కార్బోహైడ్రేట్స్, అధిక కొవ్వు పదార్థాలను తినడానికి ఇష్టపడండి. కొన్ని వేరుశెనగలు తీసుకోవచ్చు మీరు. అండ్ దాంతోపాటు కొన్ని రకాల ప్రోటీన్స్ రిలేటెడ్ ఫుడ్ అనేది మీరు తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మంచి కొవ్వు మాత్రమే ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వు, ఆమ్లాలు మరియు ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి ఇందులో. ఇది రక్తంలో చక్కెరను పెంచదు మరియు మీకు తేలిగ్గా కడుపు నిండుగా అనిపించేలాగా చేస్తుంది. అటువంటి ఇతర ఎంపికలు ఇంకా చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా గుమ్మడికాయ గింజలు, బాదం గింజలు అండ్ జీడిపప్పు కావచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్ గింజలు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అందులో ఏవైనా మీరు ఎంపిక చేసుకొని వాటిని స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. కేవలం ఒక పండ్లను కాకుండా తీసుకోవచ్చు. వేరుశెనగ పిండి, వెన్న కలిపి యాపిల్ పై అప్లై చేయడం ఒక మంచి ఎంపిక అని మీరు గుర్తుంచుకోండి. మీరు రోజులో ఏ సమయంలోనైనా తులసి, అల్లం, దాల్చిన చెక్క ఇటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ మీరు యాడ్ చేసుకొని హెర్బల్ టీని కూడా తీసుకోవచ్చు. ఇక రాత్రి భోజనం కోసం మళ్ళీ సలాడ్ తో ప్రారంభించాలి. అయితే ఈసారి
ఒకసారి ఉల్లిపాయ సలాడ్ తీసుకోండి. పచ్చి ఉల్లిపాయలో రక్తంలో చక్కెరను గంటల్లోనే తగ్గించే ప్రత్యేక సమ్మేళనం ఎలా ఉందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యానికి గురవుతారు. అనేక అధ్యయనాలు జరిగాయి. ఒక అధ్యయనంలో కేవలం 100 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 4 గంటల్లో 84 మంది మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో రక్తంలో చక్కెరను తగ్గించింది. అప్పుడు మీరు మిల్లెట్ కిచిడి, మిల్లెట్ పప్పు లేదా మిల్లెట్ తో కూర చేసుకొని తినవచ్చు. ఆలు, వంకాయ, స్వీట్ కార్న్ మరియు సోయాబీన్స్ ఇలాంటి రకాల కూరలకు దూరంగా ఉండటం చాలా మంచిది. రాత్రి 7 గంటల లోపు మీ డిన్నర్ పూర్తి చేయడానికి ప్రయత్నించండి. దీని వలన తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. ఆ తర్వాత 12 గంటల కంటే ఎక్కువ మీరు చేసే ఉపవాసం శరీరం యొక్క రిపేర్ సిస్టమ్ మరలా సరైన పద్ధతిలో పనిచేయడానికి సహాయపడుతుంది. దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కూడా అంటారు. శరీరం యొక్క తెలివితేటలు ఇన్సులిన్ నిరోధకతను క్రమబద్ధీకరించడానికి పుష్కలంగా అవకాశాలను కలిగి ఉంటాయి. డయాబెటీస్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎంత బాగా పనిచేస్తుందో 2 గ్రూపుల వ్యక్తులపై చేసిన అధ్యయనం నుంచి స్పష్టంగా తెలుస్తుంది. మొదటి గ్రూపులో 3 నెలల పాటు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన వ్యక్తుల్లో వారి మధుమేహం 47% మెరుగుపడిందంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఖచ్చితంగా. అండ్ దాంతో పాటుగా రెండవ గ్రూప్లో కేవలం 2% మెరుగుదల ఉంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మీ రికవరీని 23 సార్లు వేగవంతం చేస్తుంది అంటే ఖచ్చితంగా ఆశ్చర్యపడాల్సిన విషయం. మీరు ప్రాసెస్డ్ షుగర్ అండ్ దాంతో పాటుగా ప్యాకేజ్డ్ ఫుడ్, కార్బోనేటెడ్ డ్రింక్స్ మరియు మైదాతో చేసిన జంక్ ఫుడ్ ఖచ్చితంగా దూరం ఉండాలి. ప్రత్యేకంగా దీని గురించి మీకు చెప్పవలసిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు దీన్ని ఎక్కువగా పాటించకపోతే మీరు మధుమేహ ఉపశమనం గురించి తీవ్రంగా ఉన్నారని నేను అనుకోను. పాలు మరియు పాల ఉత్పత్తులకు కూడా మొదటి కొన్ని నెలలు దూరంగా ఉండటం మంచిది. ఇన్సులిన్ వంటి వృద్ధి కారకాలు, వీటినే IGF-1, IGF-2 గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటారు, ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటారు. వీటి యొక్క ముఖ్య కంటెంట్ కారణంగా ఆహారంలో పాలను చేర్చకుండా మేము సలహా ఇస్తున్నాము. ఈ వృద్ధి కారకాలు పాలలో ప్రాథమికంగా ఉంటాయి మరియు అన్ని క్షీరద జాతుల్లో ఉంటాయి. ముఖ్యంగా ఇన్సులిన్ లాంటి గ్రోత్ ఫ్యాక్టర్ IGF-1 అనేది ఇన్సులిన్తో సమానమైన పరమాణు నిర్మాణాన్ని పంచుకుంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్ల నుండి మాత్రమే చక్కెరను తీసుకోవాలి. అయితే మీరు చక్కెరను జోడించాలని భావిస్తే దీన్ని గమనించండి. షుగర్ ఫ్రీ లేదా ఆర్టిఫిషియల్ స్వీట్నర్ లాంటి చెత్తగా ఉంటాయి. ఎందుకు అంటే అవి బాగా జీవక్రియ చేయబడవు మరియు నిరూపితమైన దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. అప్పుడు మళ్ళీ రసాయనికంగా ప్రాసెస్ చేయబడిన శుద్ధి చేసిన చక్కెర మళ్ళీ వస్తుంది. షుగర్ ఫ్రీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ గురించి ఒక వీడియో కావాలంటే ఒక కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను. మీరు ఇప్పటికే చక్కెర జోడించాలని భావిస్తే బెల్లం పొడి, ఎండు ఖర్జూరం పొడి మరియు తేనెను వాడండి. ఆయుర్వేదం ప్రకారం స్వచ్ఛమైన పచ్చి వేప మరియు జామున్ తేనె మధుమేహం కోసం ఉత్తమ స్వీట్నర్లలో ఒకటిగా పరిగణించబడతాయి. మధుమేహాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో నిష్ణాతునులు అవ్వాలి అనుకుంటే మా డయాబెటీస్ రెమిషన్ మాస్టర్ క్లాస్ లో నమోదు చేసుకోండి. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది మరియు కార్డ్స్ లో కూడా ఇస్తున్నాను. ఇప్పటి వరకు మనం మొదటి దశ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇంకొకటి రెండవ దశ మూలికలు. మనం చర్చించినట్లుగా సరైన ఆహారం మధుమేహాన్ని తిప్పికొట్టడంలో ప్రాథమిక ఔషధం. ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆయుర్వేద గ్రంథాలు వివిధ మూలికలు మరియు వాటి కలయికల గురించి మాట్లాడతాయి. ఉదయం నానబెట్టిన మెంతి గింజలను తీసుకోవాలి. ఆయుర్వేదంలో మెంతి గింజల గురించి ఏమని ఉంటుంది అంటే మేతికా అంటే దాని సంస్కృత పేరు మధుమేహానికి ఔషధం అని చెప్పి స్పష్టంగా ఉంది. ఈనాడు ఆధునిక అధ్యయనాలు మెంతి దానా లేదా మెంతి గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి ఈ విచిత్రమైన లక్షణాన్ని కలిగి ఉన్నాయని చూపుతున్నాయి. రాత్రిపూట 1 టేబుల్ స్పూన్ మెంతి గింజలను కొద్దిగా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ముందుగా సాధారణ నీరు తాగి ఆపై మెంతి నీళ్లు తాగాలి. ఆ తర్వాత మెంతి గింజలను కూడా నమలండి. రెండవది ఆయుర్వేదంలో నిషా ఆమ్లాలకి యోగంగా సూచించబడే 2 మూలికల కలయిక. ఇదే పసుపు మరియు ఉసిరి. 1 టీ స్పూన్ ఉసిరి పొడిని తీసుకొని 1/4 టీ స్పూను పసుపు కలపండి మరియు దాన్ని వేడి నీటిలో కలపండి. ఇప్పుడు ఈ చిన్న షాట్ ని మధుమేహానికి శక్తివంతమైన ఔషధంగా పరిగణించండి. మధుమేహం నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి ఇక్కడ మేము 2 న్యూట్రాస్యూటికల్స్ కూడా మీకు సూచిస్తున్నాము. మొదటిది ఐ కాఫీ అనే డీకేఫైన్ చేయబడిన ప్రొడక్ట్ ను మీకు రికమెండ్ చేస్తున్నాను. ఇది ప్రీమియం స్లో రోస్ట్ కాఫీ గింజలు మరియు హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ను మిళితం చేసి ఉన్నతమైన మిశ్రమం. ఐ కాఫీ మనస్సును రీఫ్రెష్ చేస్తుంది మరియు మానవుల్లో ఆరోగ్యకరమైన చక్కెర స్థాయిలకు మద్దతు ఇస్తుంది. పూర్తిగా నీటిలో కరిగే ఈ ఐ కాఫీ
ఒక కప్పు వేడి నీటిలో ఉత్తమంగా ఉంటుంది. ఇది మన శరీరాన్ని సుసంపన్నం చేస్తుంది మరియు శక్తినిస్తుంది. ఐ కాఫీని మీరు కొనుగోలు చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో అందించిన లింక్ పై మీరు క్లిక్ చేయండి. రెండవ ప్రొడక్ట్ గా నేను మీకు ఐపల్స్ అనే ఇమ్యూన్ బూస్టర్ ని సూచిస్తున్నాను. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి. ఐపల్స్ లో 15 రకాల ఆర్గానిక్ ఫ్రూట్ కాన్సన్ట్రేషన్ ఉంది. అసై బెర్రీ మెయిన్ ఇంగ్రీడియంట్ గా ఉంటుంది. 26 రకాల ప్రథమ ఆరోగ్య ప్రయోజనాలను ఇది కలిగి ఉంటుంది మరియు 250 కంటే ఎక్కువ రకాల వ్యాధులతో పోరాడుతుంది. భూమి మీద దొరికే కొన్ని ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ ని ఇందులో కలపడం జరిగింది. ఐపల్స్ అనేది ప్రకృతిలోని అత్యుత్తమమైన సమ్మేళనం. సమతుల్య మరియు శక్తివంతమైన పదార్థాలు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి మరియు లోపాలతో పోరాడతాయి. అసై బెర్రీ అనేది బ్రెజిల్ లోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో మాత్రమే కనిపించే సూపర్ ఫ్రూట్. అసై బెర్రీ యొక్క వరాక్ స్కోర్ 1,02,700 మైక్రోమోల్స్ గా ఉంటుంది ఈచ్ 100 గ్రామ్స్ లో. ఇప్పటి వరకు దొరికిన ఇతర పండ్లు, కూరగాయలు లేదా గింజలతో పోలిస్తే ఇది చాలా అత్యధికంగా ఉంటుంది అని చెప్పి సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది. అసై బెర్రీ యొక్క వరాక్ స్కోర్ పుచ్చకాయ కంటే 1027 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఐపల్స్ కనుక మీరు కొనుగోలు చేయాలి అనంటే డిస్క్రిప్షన్ లో అందించిన లింక్ పై క్లిక్ చేయండి. మధుమేహాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో నాలెడ్జ్ని పొందడానికి మా డయాబెటీస్ రెమిషన్ మాస్టర్ క్లాస్లో నమోదు చేసుకోండి. ఇప్పటి వరకు మనం 2 దశల్ని డిస్కస్ చేసుకున్నాము. 3వ దశ వ్యాయామం. నడక అనేది మధుమేహంతో నడవడం 2 అంచుల కథ. ముందుగా ఇది వ్యాయామం యొక్క రూపం మరియు వ్యాయామం చేసినప్పుడల్లా రక్తంలోని అదనపు చక్కెరను శరీరం వినియోగించుకుంటుందని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి భోజనం చేసిన తర్వాత కేవలం 15 నిమిషాలు నడవడం అనేది మీ సహజ మెట్ఫార్మిన్ టాబ్లెట్ లాంటిది. అయితే నడక మరొక ప్రయోజనం మరియు ఇది ఒత్తిడిని నియంత్రిస్తుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఒత్తిడి అనేది మధుమేహం యొక్క ప్రధాన ట్రిగ్గర్లో ఒకటి అనేది మీరు గుర్తుంచుకోండి. మీకు సమయం దొరికినప్పుడల్లా నడవడానికి ప్రయత్నించండి. మీరు రాత్రి భోజనం చేసిన తర్వాత లేదా తెల్లవారుజామున నడిస్తే మీరు వెంటనే మంచి అనుభూతి చెందుతారు. ప్రతిరోజు 3 కిలోమీటర్లు నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని, ఇన్సులిన్ సెన్సిటివిటీ గణనీయంగా పెరుగుతుందని పరిశోధనలో తెలిసింది. ఒకవేళ మేనేజ్ చేయడంలో నిర్లక్ష్యం చేసినట్లయితే ఇది ప్రాణాంతక వ్యాధులకు నాంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 దశలను అనుసరించినట్లయితే 1 వారం లోపు మీరు మీ బేస్ షుగర్ లెవెల్లో గుర్తించదగిన తగ్గుదలని ఖచ్చితంగా అనుభవిస్తారు. మీరు ఇప్పటికే మందులను తీసుకుంటుంటే మీ డాక్టర్ పర్యవేక్షణలో మీరు తగ్గించడం అనేది చాలా మంచిది. మీరు దీన్ని సవాలుగా స్వీకరించి మళ్ళీ వచ్చి మీ విజయగాథను ఇతరులతో పంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు సహాయపడుతుందని మరియు మీకు తెలిసిన వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని మీరు భావిస్తే లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. మీకు మా నుండి ఏ వీడియో కావాలో కామెంట్ ద్వారా తెలియచేయండి. నా పేరు లక్ష్మీ శ్రీనివాస్. ఈ వీడియో చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. జై హింద్.